హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి చేపలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు అయితే చేపలు ఇగురు అయితే చేస్తున్నానండి. ఇవేమో పండుగప్పు చేపలు. దానికి మసాలా కోసం ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, కొంచెం ఉల్లిపాయలని మిక్సీ చేసుకోవాలండి. ఈలోపు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలని యాడ్ చేసుకోవాలి. చూడండి, అందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అందులోనే మనకి ఒక 2 కానీ 3 కానీ ఆనియన్స్ని బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర పేస్ట్ ఉంది కదండి, ఆనియన్ పేస్ట్, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిగిలిన పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎలా అంటే దాని నుంచి ఆయిల్ బయట తేలే విధంగా, చూడండి ఈ విధంగా ఆయిల్ బయట తేలే విధంగా అయితే మనం బాగా ఫ్రై చేసుకొని దీన్ని ఏం చేయాలంటే మనం చేపలు ఉండే మధ్య ముక్కలతో మాత్రమే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇగురు చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే దానిలో కొంచెం పసుపు, సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మంచి కారం అనేది అయితే యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి చేప అనేది విరగకుండా ఇలాంటి అట్ల కాడను పెట్టుకొని మనమైతే బాగా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకొని మనం ఒక గ్లాసు దగ్గరగా కావాలి. ఇగురంటే దగ్గరగానే చేసుకుంటాం కదా, ఒక గ్లాసు అయితే సరిపోతుంది వాటరు. అవి కూడా ఎక్కువే, కొంచెం తగ్గించినా పర్లేదండి. ఇదైతే మా అత్తగారి స్టైలు, తనైతే చేశారండి. మా అత్తయ్య అయితే ఈ చేపల ఇగురు అయితే చేశారు. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయ్యేటప్పుడు ఈ విధంగా ఆయిల్ పైకి అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మీరు ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్ మసాలాతో చేసుకోండి. చేపల ఇగురు అయితే చాలా బాగా టేస్టీగా వస్తుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా అత్తయ్య చాలా బాగా వంట చేస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.